ఆవు చూసాల రాణిజీ ఆవు. ఏం కీరవాణి కొత్తగా ఆయన ఎక్కడ? వద్దు 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 అయ్యో తలుపులు ఇప్పుడప్పుడే తెచ్చుకోరా. ఇక్కడేదో కేక వినిపించిందేంటి? కేక నీక, ఆడ కేక మగ కేక, రేపు కేక పురిటి కేక. ఇక్కడ జరుగుతుందో చెప్తావా లేదా? రేప్ జరిగింది. నీకెందుకు బే? ఆగో, అడుగు ముందుకు పడిందో గంట పగిలిపోద్ది. బాబు ఏమిటి అలరి? ఒక్కసారి తలెత్తరా. తలెత్తకపోతే నేను కొట్టలేనని తెలుసు కదా. నేను ఎత్తను. నన్ను అంతలోని చేయమాకరా. తలెత్తుమి నెక్స్ట్ హిస్టరీ మాస్టర్ వచ్చేస్తారా. ఎవరొస్తే మాకేంటి సార్, మీ క్లాస్ అయిపోతే మీరు వెళ్ళిపోండి. నువ్వు కూకోమి. ఓరి శివా, ఎవరన్నా తలుచుకుంటే నేను కొట్టలేనని తెలుసు కదా. అది నా ఈక్నెస్. తలెత్తుమి. సార్ వాడు ప్రాణం పోయినా ఈరోజు తలెత్తాడు సార్. వాడిని కొట్టే ప్రోగ్రామ్ రేపు పెట్టుకోండి సార్. నీ బోడి సలహాలు నాకు అక్కర్లేదు. నువ్వు కూకోమి. రే మర్చిపోయి తలెత్తి చూడకు. చూసావో బెత్తంతో కూడా చంపేస్తాడు. ఏట్రా నీ గుసగుసలు? వాడు తలెత్తాడండి. ఏంటి తలెత్తలేదు కదా? మళ్ళీ తల దించేశాడు సార్. ఇది ఎప్పుడు జరిగినది చెప్పి అవిడియా. సర్లేరా శివా, ఈ రోజు నీ టైం బాగున్నది. ఈ కొట్టుడు ప్రోగ్రాం ఇంకొక రోజు పెట్టుకుందాం లేరా. ఎరసేను ఆడి నిన్న జామెట్రీ బాక్స్ అడిగినాడు కదా, నేను తెచ్చినాను కదా. నువ్వు జ్ఞాపకం చేయలేదు ఎట్లా? ఎక్కడుంది సార్? ఏడుందిరా. హనుమంతుడి ముందు కుప్పు కత్తిరేస్తావు. చూసినారంట్రా, వీడికి ఏరే చోట్లకి వెళ్ళి ఆడపిల్లల పక్కన కూగుండు పోరాడు. ఇది ఎంత ముదురు ఎంత ముదురు ఎంత ముదురు ఎంత ముదురు. రే నీ కోసం నిజంగానే జామెట్రీ బాక్స్ తెచ్చినారా. ఆ బల్ల మీద పెట్టినాడు చూడమే. మీరు అటు చూడండి సార్. ఎటుమి? అటుమి. మకారాణి గారికి ఇప్పుడే తెల్లారనేదా ఏటి? చంద్రుడు నేల మీదకి వచ్చినాడా, సూర్యుడు నీళ్ళలోంచి లేచినాడా? మగారాణి గారికి అప్పుడే తెల్లారింది. ఇంత బేగిన వచ్చేసినారు. రే ఎలిజబెత్ రాణి గారు వస్తే ఏమీ ఎర్రనట్టు కూకుంటారేంట్రా. చప్పట్లు కొట్టండి. ఎర్రతోలతో పుట్టినావు కదా, కళ్ళు నెత్తికొచ్చినాయి. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు. సారీ సార్. అబ్బో సారీ చెప్పేసినావు కదా, ఇంకేంటి మాట్లాడతాను. వెళ్ళి కూకో. కూకోమి. ఏమి డాక్టర్, ఏమైంది? అంతటి మహానుభావుడి పాత్రకి న్యాయం చెయ్యలేమోనని భయంగా ఉంది. అబ్బా ఇది నాటకమే కదండి. అయినా సరే వేను వెయ్యరా. మీరే తన ప్రాణాలు తీసాను మరణ వంగం రాయించి గోదాట్లో దూకేస్తాను. ఓకే నేను గోదాట్లో దూకేస్తాను. న్యాయం చెయ్యాలి కదా. అన్యాయం చేసినా పర్వాలేదు, నోటుకొచ్చింది ఏదో వాగండి. అంతేనంటావా? అంతే. మీ పల్లెటూరు చాలా చల్లగా ఉంది బాబాయ్ గారు. ఎండాకాలంలో చాలా వేడిగా ఉంది. మీ ఇల్లు చాలా బోసిగా ఉందండి. మా ఇంటికి ఒకసారి రండి, ఎంత సందడిగా ఉంటుందో. ఆ మాట నువ్వు వేరే చెప్పాలా? ఆ విషయం నీ ఫేస్ చూసి చూడే తెలుస్తుంది. ఛాన్స్ దొరికింది కదా అని ఫ్యామిలీ లేడీస్ అలా కౌగులించుకోవడం బొత్తిగా బాగలేదు. అన్నయ్య గారు కోడలి పిల్లని ఒకసారి పిలుస్తారా? దాంది ఉంది చెల్లమ్మా. ఒరే గట్టిపతిరావు చాలు, మీ చెల్లె అమ్మాయి పిలవమంటుంది. ఓ దాందే ఉంది. అలాగే అమ్మా సుందరి. సుందరి మరి విడతాడా? అతిదానికట్ట నవబాక. ఇదిగా అమ్మాయి, పంతంలో నువ్వు కూడా మీ అమ్మ లాంటి దానివేనని నేనేం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను. అంత మాత్రాన ఏడ అలగా జనంతో తిరిగావంటే తిరుగు డబ్బాలో అమెరికా పంపిస్తా. ఏంటది నుంచున్నా కూసున్నా మన ఎత్తుకు సరిపడేట్టు ఉండాలా. అప్పుడే పై చూపులో చూసే వాళ్ళకి మన సిరికో మర్యాద. అసలు మనతో మాట్లాడాలంటే అవతల వాడి కనీసం జేబులో 1,00,000 రూపాయలైనా ఉండి తీరాలంతే. ఏంది మాట్లాడకుండా అట్టపోతావు? ఏంది నీ జేబులో 1,00,000 రూపాయలు లేవుగా? చాలా బాగా అన్నాడు వీడు. నువ్వు రావే రోటీ తిందు. ముండా 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 అంటదేమిరా? నాన్న ముండా అంటే పంజాబీలో మొగుడా అని అర్థం. వరే వరే, నీ పంజాబ్ పెళ్ళం తెలుగు భాషనంట ఇంచె లెక్కన మద్దతు చేస్తా ఉంటే కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతా కూకుంటావేంద్రా? ఇదిగా ఆ తలుపై పరువు పంచి కూడా తీసుకొని పారిపోద్ది ఎవడన్నా ఏంటే. ఏం పంజాబ్ భాషో ఏందో,
నక్కంటే ముక్కంట, కుక్కంటే తొక్కంట, చొక్కంటే బొక్కంట. చిచి, అన్ని బూతులే. ఇలా చస్తున్నాం. ఈ కర్మ కర్మ. ఆహా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ రొట్టెల్లోకి ఈ కూర మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు నా కోడలు. నన్నేగా. కూరలో దారం సరిపోయిందా? దారమా? అది కారం నాన్న. ఏడ్చినట్టే ఉంది దీని భాష. ఒరే నాయనా, నువ్వు పంజాబ్ లో ఉద్యోగం చేయడం బాగానే ఉంది. అక్కడ నీ పై ఆఫీసర్ ఫ్యామిలీ మొత్తాన్ని టెర్రరిస్టులు లేపేస్తే మిగిలిపోయిన ఈ పిల్ల మీద జాలితో నువ్వు పెళ్లి చేసుకోవడం బాగానే ఉంది. కానీ నీ పెళ్ళమే 30 రోజుల్లో తెలుగు భాష అనే పుస్తకాన్ని దాన్ని పట్టుకొని రోజుకు 30 సార్లు నన్ను తెలుగుని మద్దతు చేయడం మాత్రం నేను తట్టుకోలేకపోతున్నారా. ఇదిగో సింగిల్ ఫైనల్ డెసిషన్ గా చెప్తున్నాను, ఆ తెలుగు మానేమని చెప్పరా. ఇంకా నయ్యం మాట్లాడడం మానేమని చెప్పలా. మరీ మంచిది. అయినా మన ఇళ్లలో పనిచేసుకునే ఆడాలకి మాటలెందుకు? నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చిందే. ఒసే, నీ మాట దరిద్రం కానీ నీ మనిషి మంచి మంచి నీచం. ఒరే అబ్బాయి, నేను తెల్లారగట్ల దొంగల బండికి వెళ్ళిపోతా. అవతల వ్యవసాయ పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి. పైగా ఈ వయసులో ఒక ఆడదాని చేత ఏవే అచ్చే వచ్చే అనిపించుకోవడం నా రక్త పొట్టుకంత మంచిది కాదు. ఆ ఇచ్చేయడం కూడా అర్థం చేసుకో. ఒరేయ్, నీ చేత చీట్ల పేక మానిపించమని ఆ దేవుడికి మనసారా దండం పెట్టుకోరా. అలాగే బామ్మ. ఏమని దండం పెట్టుకున్నావురా? ఈ రోజు ప్యాకెట్లో అందరి డబ్బులు నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకు ఈ పేక అడిపించ పోదాయారా? పుట్టుకుతూ వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్నన్నా? నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9-9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాడిని 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే, ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మా గోమాత, పాత గడ్డిని బక్క చిక్కిపోయాం. ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. అమ్మో, కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టు దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమయ్యా, ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా ఆవుని దూడని విప్పుకుపోతున్నావు. ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్. గోమాత మీద ఎంత కనికెర వచ్చింది నీకు. బామ్మని ఎందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావు. బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, అరవకే నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏ ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే అదేం లేదు, కళ్ళు మూసుకో. 1 2 3 పెట్టుకో.